సాగర్ ఆయకట్టులో రెండో పంటకు సాగునీటి విడుదలపై ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్ నుంచి సాగునీటి విడుదల చేయలేమని సాగర్ సీఈ తేల్చి చెప్పారు. తాగునీటి కోసమే నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై రివ్యూ నిర్వహించబోతున్నారు. సాగుకు నీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష చేయనున్నారు. రాత్రి 7 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సాగర్ ఆయకట్టులో రెండో పంటకు సాగునీటి విడుదలపై ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగుకు నీటి విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద రాత్రి 7 గంటలకు సీఎం నివాసంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని సీఎం నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుల కింద సాగుకు రెండో పంటకి సాగునీరు విడుదల చేయాలనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఈ ప్రాజెక్టుల కింద సాగుకు ఉన్నటువంటి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఎంత, సాగునీటికి విడుదల చేసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ రోజు రాత్రి జరిగేటువంటి సమీక్షా సమావేశంలో చర్చించబోతున్నారు. నాగార్జున సాగర్ కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఇప్పటికే సీఈ ఒక ప్రకటన కూడా చేశారు. తాగునీటికి సంబంధించినటువంటి అవసరాల కోసమే నీటిని విడుదల చేసేంత లభ్యత ఉంది. నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ లో వాటర్ లెవెల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సాగుకు నీటిని విడుదల చేయలేమనేటువంటి ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల కింద సాగుకు ఇవ్వాల్సినటువంటి నీటి విడుదలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద పరిశీలించిన తర్వాత నీటి విడుదలకు సంబంధించినటువంటి ప్రకటన ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నీటిపారుదల శాఖకు సంబంధించి సాగునీరు విడుదలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ చారి.